సంసార కెరటాలు 6వ భాగం. 5వ భాగంలో సుభద్ర అన్ని విధాలా నష్టపోతుంది. పుట్టింటికి వెళ్ళాలని భావిస్తే అక్కడ బాబాయే తన తండ్రిని చంపిన హంతకుడని పుకారు విని నిర్ఘాంతపోతుంది. ఇక బాబాయ్ ఆప్యాయత ఆదరణ కరువవడంతో తిరిగి అత్తగారింటికి వస్తుంది. భర్త పొలం డబ్బుతో సహా శాంతం ఖాళీ చేశాడని తెలుసుకుని బాధపడిపోతుంది. కథ కొనసాగుతుంది. క్రితం రాత్రే మాణిక్యం ఇచ్చిన 100 రూపాయలు సుభద్రను పీడించి పట్టుకుపోయాడు శోభనాద్రి. తెల్లవారేసరికి మొత్తం ఖర్చు పెట్టేసి మళ్ళీ మొదలుపెట్టాడు యుద్ధం. సుభద్ర మెళ్ళో మంగళసూత్రాల గొలుసు కోసం భర్త హింసించినా అవి మాత్రం ఇవ్వటానికి ఒప్పుకోలేదు సుభద్ర. ఏడుస్తూనే దెబ్బల్ని భరిస్తోంది. మధ్య మధ్య ఎదురు తిరుగుతోంది. మరింత విజృంభిస్తున్నాడు శోభనాద్రి. గట్టిగా అరుస్తోంది సుభద్ర. నీ కేకలు విని నిన్ను రక్షించే వాళ్ళెవ్వరూ లేరు. ముందా గొలుసు ఇటుతే అంటూ వాటిని తెంపటానికి ప్రయత్నిస్తున్నాడు. గోళ్లతో రక్కేస్తూ అతను దొరికినప్పుడు అతని నుంచి విడిపించుకోవటానికి కొరుకుతోంది సుభద్ర. ఎంతైనా ఆడది తప్పించుకోవటం అసాధ్యమే అయింది. ఆఖరికి మంగళసూత్రాల గొలుసు కోసం ఆమెను చంపటానికే తెగించాడు శోభనాద్రి. సుభద్ర గొంతు పట్టుకుని నొక్కేస్తున్నాడు. ఆమెకి నరాలు బిగుసుకుపోతున్నాయి. అరిచే శక్తి కోల్పోతోంది. ఒళ్ళు పట్టు తప్పిపోతోంది. కళ్ళు తేలిపోతున్నాయి. నాలుక బయటికి వచ్చేస్తోంది. శోభనాద్రి తన శక్తినంతా వినియోగిస్తున్నాడు. అప్పుడే తలుపులు పగిలేలా తట్టారెవరో. గబుక్కున సుభద్రను వదిలేశాడు శోభనాద్రి. లేకపోతే ఆమె ప్రాణాలు ఎప్పుడో అనంతవాయువుల్లో కలిసిపోయేవే. విసురుగా తలుపులు తెరిచాడు. ఎదురుగా గోపాలం, రజని అతన్ని పక్కకు తోసి లోపలికొచ్చి కింద పడ్డ సుభద్ర ముఖాన నీళ్లు చల్లి కాసిన నీళ్లు నోట్లో పోసింది. బలవంతాన కాసేపటికి మింగగలిగింది సుభద్ర. శోభనాద్రి, ఏమిటి పని? ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయటానికి నీకు సిగ్గులేదు? పైగా ఆమెను చంపబోతావా? మేం రావటం 5 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఆమె చచ్చిపోయి ఉండేది నీ చేతుల్లో. మరొకసారి ఆమె ఒంటి మీద చెయ్యి వేస్తే ఏం చేస్తానో అంటూ కోపంతో ఊగిపోయాడు గోపాలం. నా పెళ్ళాం, నా ఇష్టం, కొట్టుకుంటాను, చంపుకుంటాను, అడగటానికి నువ్వెవరివి అన్నాడు శోభనాద్రి పులిలా గాండ్రిస్తూ. నీ భార్య నీ మొహానికి పెళ్ళామన్న జ్ఞాపకం కూడా ఉందా? రాక్షసుడిలా ఇంతకాలం నుంచి ఆమెను పీక్కు తింటున్నావే. చదువుండి సంస్కారం లేక తాగుబోతుగా మారిన నీకు ఒక ఇష్టం కూడానా? నీ పెళ్ళామైనా ఎవరైనా సాటి మనిషిని చంపే అధికారం నీలాంటి తాగుబోతుకి లేదు. ఇది నా స్వంత విషయం. మధ్యలో రావటానికి నువ్వెవరు? ఇదివరలో ఇలాగే వస్తే బుద్ధి చెప్పాను. ఓహో, అది నీకు ప్రియురాలు కాదు, ముందే చెప్పి ఉంచిందన్నమాట నీకు. భేష్, ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నావు ఈ నాటకం? కామెర్ల కళ్ళకి లోకమంతా పచ్చిగానే కనిపిస్తుంది. ఆమెకి నాకు మధ్యన ఏం సంబంధం లేదు కనుకే ఇంత ఆలస్యంగా వచ్చాను. నువ్వు అనేదే నిజమైతే నిన్ను ఎప్పుడో కట్టకట్టి గోదావరిలో పడేసేవాడిని. ఇదివరకు ఒకసారి ఇలాగే అడ్డం వచ్చి నీకు బుద్ధి చెప్పాను. ఇవాళ నువ్వు ఆమెను చంపి ఉంటే నేను నిన్ను చంపి ఉండేవాడిని. ఆడదాని మెళ్ళలో మంగళసూత్ర కోసం ఆశపడి చంపటానికి సిద్ధమయ్యే నువ్వు ఒక మగాడివేనా? కష్టపడి సంపాదించలేవు. మళ్ళీ 2 పిల్లల్ని కన్నావు. ఒరేయ్, మళ్ళీ మాట్లాడావంటే చంపి పారేస్తాను. నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నా పనులకి అడ్డం వచ్చావంటే ఫలితం అనుభవిస్తావు అంటూ మీదికి రాబోయిన శోభనాద్రిని ఈడ్చి ఒక్క దెబ్బ కొట్టాడు గోపాలం. ఆ దెబ్బకి ఏనుగంత మనిషి పీనుగులా పడిపోయాడు. తాగుడు మీద ఉన్న శోభనాద్రి అయినా సరే నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టసాగాడు. రజని అప్పటికే 2 పిల్లల్ని, సుభద్రని తమ ఇంట్లోకి తీసుకుపోయింది. శోభనాద్రి, నీకిదే లాస్ట్ వార్నింగ్, గుర్తుంచుకో. నేను ఇంతకు ముందే పోలీసులకు చెప్పవచ్చాను నీ గురించి. ఇప్పుడు పోయి రిపోర్ట్ ఇచ్చొస్తాను. అప్పుడు కానీ నీ రోగం కుదరదు. హత్యానేరం చేయబోయినందుకు 2 ఏళ్లు శిక్ష తప్పదు అంటూ వెనుదిరిగాడు గోపాలం. ఆ మాటతో శోభనాద్రి తిట్టడం ఆపేసి మౌనంగా ఉండిపోయాడు. అంతేకాదు, నీ గురించి, నీ భార్యను పెట్టే హింసల గురించి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళంతా సాక్ష్యమిస్తారు కావాలంటే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అంటూ శోభనాద్రి వంక అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడు గోపాలం. శోభనాద్రికి పోలీసులతో గొడవలు పట్టడం ఇష్టం లేదు. 1-2 చోట్ల తను చేసిన దొంగతనాలు చూచాయగా తెలియటంతో వాళ్ళు తన మీద అనుమానంగా ఉన్నారు. ఈ సంగతి అంతా తెలిసిందంటే నన్ను నిజంగానే జైల్లో పెడతారనుకుని ఊరుకున్నాడు. అయ్యో అయ్యో, ఇదేం బిడ్డూరంరా? నీ పెళ్ళాన్ని వాళ్ళింట్లో వదిలేయటమేమిటి? దానికెంత అలుసు? పరాయివాడిని పిలిపించి మొగుడిని బెదిరిస్తుందా? ఏరా, వెళ్తావా లేదా? దాన్ని తీసుకురా. ఇప్పటికే నీ నిర్వాకం ఊరంతా తెలిసిపోయింది. నీకు వ్యాపారం వల్ల కాదు, ఏం లేదని తెలిసి అది నిన్ను వదిలేయాలని అనుకుంటోందిరా
అంటూ నిప్పులు కురిపిస్తోంది సుందరమ్మ. పోనీలే వెదవగోల, నువ్వొకదానివి నా ప్రాణానికి, పోతే దాంతోపాటు నువ్వు పో, ఇంక దాన్ని తేకపోయినా నాకేం పర్వాలేదు, దానివల్ల ఏం డబ్బులు రావు, 4 రోజులుంటే అదే కుక్కలా వాకిట్లోకి వస్తుంది, దానికి తిండి పెట్టి పోషించేవాడెవడే, ఆ వెదవ తీసుకుపోయి ఎన్నాళ్ళుంచుకుంటాడు, ఈసారి వచ్చిందంటే ఆ గొలుసు లాక్కొని దాన్ని గోదాట్లో ముంచేస్తాను అంటూ సుభద్రను తిట్టిపోయిసాగాడు. గొలుసు గడ్డలును నీ తాగుడు మండ, బంగారమంతా బండలు చేసి కొంప గుల్ల చేసావు, ఇంకా తాగావంటే చస్తావు, జాగ్రత్త, ముదనష్టపోడా అంటూ కోడల్ని తేని కక్ష కడుపులో పెట్టుకుని తిట్టిపోయటం మొదలెట్టింది కొడుకుని. నోర్మై వెదవగోల, అర్జెంటుగా డబ్బులి, తాగి రావాలి అన్నాడు కోపంగా. నీ సార్థం పెట్ట, నా సంగతి నీకింకా తెలియదంటూ తిట్లు లంకించుకున్న తల్లి చేతిగాజును బలవంతంగా లాక్కొని, నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షి అని మొదట్లో దాని బంగారం లాక్కోమన్నావుగా, అదంతా అయిపోయింది, ఇప్పుడు నువ్వున్నావు అంటూ వెళ్ళిపోయాడు శోభనాద్రి. వీడి మొహం మండ, నాకే ఎదురు దెబ్బ తీస్తున్నాడు అని ఏడుస్తూ లోపలికి పోయింది గాజు లాక్కున్నందుకు బాధపడుతూ సుందరమ్మ. మొత్తం మీద సుభద్రకి రజనీ గోపాలం దంపతులు అండదండలు లభించాయి. సుభద్రకి చాలా ధైర్యం నూరిపోశాడు గోపాలం. పిల్లలిద్దరితో సుభద్ర కాస్త ప్రాణం తెరిపిగా ఉంటుంది. 2 రోజులైనా కోడలింట్లో కాలు పెట్టలేదని సుందరమ్మ కళ్ళెం లేని గుర్రంలా కదం తొక్కసాగింది. రెండిళ్లకి మధ్యన ఉన్న గోడలు ఎక్కువ ఎత్తు లేకపోవటంతో సుభద్ర దొడ్లోకి వచ్చినప్పుడల్లా సుందరమ్మ కమలా తిట్టిపోయి సాగారు. పోనీ ఇంటికి వెళ్ళిపోదామంటే భర్త ఇలాగే తాగి వచ్చి ఏ రాత్రో చంపేయటం ఖాయం, అందుకని ఇంక ఇంటికి వెళ్ళే మాట కల్లా, పిల్లలు తనకి తన వాళ్ళకి దక్కాలంటే ఆ ఇంట్లో కాలు పెట్టకూడదు, మంచో చెడో తను ఆ ఇంటి నుంచి వచ్చేసింది. నిన్న తన పని అయిపోయిందని అనుకుంది. సమయానికి దేవుడు పంపినట్లు వాళ్ళు రాబట్టి తను బ్రతికిపోయింది. దేశంలో అభాగ్యులు అనేక మంది, ముష్టెత్తుకునేవాళ్ళు, పాచి పనులు చేసుకునేవాళ్ళు, మొగుడు వదిలేస్తే వంట పనులు చిల్లర పనులు చేసుకుని బ్రతికేవాళ్ళు, వీళ్ళంతా ఆమె మనోవీధిలో ఒక్కసారి మెదిలారు. ఇంకా తన ఒంట్లో కాస్తో కూస్తో ఓపికంది. ఏదో ఒక పని చేస్తే అభిమానం చంపుకొని పిల్లలకి తనకి కడుపు నిండకపోదు. ముందు వాళ్ళని పెంచి పెద్ద చేయటం తన కర్తవ్యం. ఎన్ని బాధలు, కష్టాలు, అవమానాలు ఎదురైనా సరే తన పట్టుదల వదలకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. ఈ రోజు నుంచి ఆయన చనిపోయిన వాడి కిందే లెక్క, ఇంకేం ఆలోచించకూడదు అనుకుని తన నిశ్చయం రజనీకి గోపాలానికి చెప్పేసింది. దేవుడి ముందు కూడా ఒట్టు పెట్టుకుంది సుభద్ర. మళ్ళీ ఆ గడప జీవితంలో తొక్కనని, జీవితాన్ని ఎదిరించి నిలిచే ధైర్యం తనే కూడా తీసుకుంది. సుభద్ర వల్ల గోపాలం దంపతులు కూడా సుందరమ్మ చేత మాట పడాల్సి వస్తుంది. ఆవిడ తిట్లు, సూటిపోటి మాటలు, శాపాలు వినలేకపోతుంది సుభద్ర. ఒకరోజు భరించలేక రజనీతో అంది, నా వల్ల మీకు చాలా బాధలు వచ్చేటట్లున్నాయి రజనీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది సిగ్గుపడుతూ. ఎక్కడికని వెళ్తావు సుభద్ర, వాళ్ళని ఎట్లా పోషిద్దామనుకుంటున్నావు, ముందు నీకంటూ ఒక దారి దొరకాలి కదా, అంతవరకు నువ్వు మాతోనే ఉండు, నిన్ను ఆ ఇంట్లోంచి రక్షించింది నీ దారిన నిన్ను గాలికి వదిలేయటానికా, అలా చేస్తే నీకు ఉపకారం కంటే మరింత అపకారం చేసిన వాళ్ళం అవుతాం. ముందు ఆ రాక్షసుడి బారి నుంచి బయటపడ్డావు, అంతే చాలు, ఇల్లు మార్చేద్దాం అంటున్నారాయన, నువ్వు మాత్రం వీరి ముఖం చూడకు, ఇల్లు ఖాళీ చేసేదాకా అంది రజని. గోపాలం కూడా ఆ మాటే చెప్పాడు సుభద్రతో. నా మూలాన మీకు ఇంత శ్రమ అంది సుభద్ర. అదేం లేదండి, ఆపదలో ఆదుకున్నాం అంతే, ఇది కనీస మానవ ధర్మం. సుభద్ర వాళ్లతో పాటే వాళ్ళింట్లోనే ఉంటుంది. వాళ్ళని తన అక్కా బావలుగా భావించుకుంటోంది. తనకు నీడ దొరికినందుకు కాస్త ప్రశాంతంగా ఉంది. తనే వాళ్లకు వంట చేసి పెడుతోంది. రజనీ, గోపాలం మందలించారు, కానీ అలా కూర్చుంటే తనకేం తోచదని, ఏదో వ్యాపకం ఉండాలని సర్ది చెప్పింది సుభద్ర. కానీ ఎన్నాళ్ళిలా, ఎంతకాలం సాగుతుంది జీవితం, ఎంత వాళ్ళు తనను ఆదరించినా తను ఉన్నది కనుక తనకి ఎలాంటి బంధుత్వం లేదు వాళ్ళింట్లో. రజనీకి తనకి స్నేహం ఉన్నా జీవితాంతం వాళ్ళింట్లో 2 పిల్లల్ని పెట్టుకుని ఉండగలదా, ఏదో ఒక దారి చూసుకోవాల్సిందే అనుకుంది సుభద్ర. ఒకరోజు గోపాలం ఆఫీస్ నుంచి వచ్చి శోభనాద్రి విడాకుల కోసం కోర్టు ద్వారా నోటీస్ పంపాడని చెప్పాడు. సుభద్ర జంకలేదు సరికదా, మరింత సంతోషించింది. తనంతట తానే అతను తన దారికి అడ్డం తొలగిపోతున్నందుకు. వాళ్లతో రావటమైతే వచ్చింది, కానీ భర్త ఏ అర్ధరాత్రి వేళ వచ్చి ఏ గోల చేస్తాడో, ఏ అఘాయిత్యానికి పూనుకుంటాడో, తన వల్ల వీళ్ళకేం కీడు కలుగుతుందో, పిల్లల్ని తనకిచ్చేయమంటాడో, అలా అంటే తను తప్పకుండా వస్తుందని అనుకుని మదనపడిన క్షణం లేదు మనసులో. కానీ అదేం లేకుండా విడాకులు ఇచ్చి తెగతెంపులు చేసుకోవటమే నయమనిపించింది.
మిగిలిన విషయాలన్నీ గోపాలం చూస్తున్నాడు. సుభద్ర భర్తకి విడాకులిచ్చేసింది. ఒంటరిగా 2 పిల్లలకి తల్లిగా మాత్రం మిగిలింది సుభద్ర. రాత్రంతా దుఃఖం వరదలా ముంచుకొచ్చింది. ఈ సంగతి నాన్నకు తెలిస్తే తన బ్రతుకిలా బండలైనందుకు ఎంత ఏడ్చేవాడో. అప్పుడైతే కనీసం తండ్రి ఆశ్రయం ఉండేది. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా ఎంతో గారాబంగా తన మాట చెల్లిస్తూ పెంచి పెద్ద చేశాడు. తను ఆనందంగా ఉండాలని ఏరి కోరి వెదికి ఈ సంబంధం చేశాడు. తన భర్త ఒక మోసగాడని, దగాకోరని, దుర్మార్గుడని తెలియకుండానే పోయాడు. అప్పట్లో ఆయన సంగతి తెలిస్తే ఎంత బాధపడేవాడో అని మాత్రం అనుకునేది. కానీ అప్పటి తన స్థితికి ఆయన ఉంటే ఎంత కుమిలి అశాంతితో అల్లాడిపోయేవాడో. తండ్రి కడుపున తను ఒక్కతే పుట్టి ఇలా అనాథగా పరుల పంచన బ్రతకాల్సి వచ్చిందని గుండెల విసేలా ఏడుస్తోంది సుభద్ర. మొదట్లో అత్తగారు కమల ఆయన ఎంత ప్రేమ ఒలకబోసేవారు తనంటే. రాను రాను వాళ్ళ ప్రవర్తనే మారిపోయింది. ఆయనకి దురభ్యాసాలు ఉన్నాయని తనకు ఆలస్యంగా తెలిసింది. తెలిసినా పెళ్ళయ్యాక ఏం చేయగలదు? తన జీవితంలో అట్లా జరగాల్సింది. సగం రోజులు వెన్నెల, సగం రోజులు చీకటి. ఇంతవరకు ఇంకా ముందు ఏం జరగాలని ఉందో భగవాన్, నా పిల్లలకో దారి చూపించి నన్నేమైనా చెయ్యి, అంతవరకు వాళ్ల కోసం నన్ను బ్రతకనీయంటూ నిశ్శబ్దంగా రోదిస్తోంది. సుభద్ర ఏమిటా ఏడుపు? ఇప్పుడేం జరిగిందని అంతా ఏడుస్తున్నావు? విడాకులు ఇచ్చారనే కదూ నీ పిచ్చి. కానీ నీ మనసులో అతని స్థానం ఎప్పుడైతే నీ ఒంటి మీద మొదటిసారి దెబ్బ వేశాడో అప్పుడే తొలగించేశావు. ఈరోజు నలుగురి ఎదుట నీ జీవితంలోంచే శాశ్వతంగా దూరం చేసేశావు. మీ ఇద్దరి బంధం తెగిపోయింది. ఇవాళేదో కొత్తగా జరిగిందని బాధపడతావెందుకు? అతను మంచివాడై దీనికి కారణం నువ్వైతే ఇలా బాధపడటం సహజం. నువ్వు మృత్యువు నోట్లోంచి బయటపడ్డావు. ఇంకా ఆ పీడకలని మర్చిపో. కొంతమంది మగాళ్ళు భార్య గిట్టకపోయినా పిల్లలంటే అయినా ప్రేమ ఉంటుంది. అందుకోసమైనా భార్యను భరిస్తాడు. కానీ నీ భర్తకు ఎవ్వరి మీద ప్రేమ లేదు. అలాంటి వాడిని గురించి ఇంకా ఆలోచించటం అనవసరం సుభద్ర. ఇక నీ భవిష్యత్తు నీ పిల్లలతో ముడిపడి ఉంది. వాళ్ళని గురించి ఆలోచించు. వాళ్ల కోసం కష్టపడు. వాళ్ళ బ్రతుకు తెరువు కోసం తాపత్రయపడు అంటూ మందలించింది రజని. రజనీ మాటల్లో అర్థం సుభద్రకు బాగా బోధపడింది. ఆ మాటల్లో ఎంత సత్యం దాగి ఉంది. నిజమే, ఆయన దుర్మార్గుడు అని తెలిసి కూడా ఇంకా పాత జీవితాన్ని గుర్తుంచుకోవటం అనవసరం. దాన్ని మనసులోంచి తుడిచెయ్యాలి నేను. నా బిడ్డలు ఇద్దరితోనే నా జీవితం మొదలవుతుంది. అంతే. ఇంకెప్పుడు గతం నా మనసులోకి రాకూడదని గట్టిగా నిశ్చయించుకొని ప్రశాంతంగా నిద్రపోయింది సుభద్ర. గోపాలానికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ కావడంతో సుభద్రతో సహా ఊరు వదిలి పెట్టాల్సి వచ్చింది. సుభద్రకు రజనీకి ఇది బాగానే ఉందనిపించింది. రజనీ కొత్త ఊరైనా ప్రయత్నం జరిపి హైస్కూల్లో టీచర్గా చేరిపోయింది. సుభద్రే ఇద్దరికి వండి పెడుతోంది. కాలం సుఖంగా గడిచిపోతోంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చి టిఫిన్ కాఫీ తీసుకుని సుభద్ర పక్కన కూర్చుంది రజని. పిల్లలేరు సుభద్ర? పక్కింటి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు. రజని, నేను ఎన్నాళ్లుగానో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను అంది బియ్యమేరుతూ. ఏమిటి? అంది ప్రశ్నార్థకంగా. ఏం లేదు, నేను 2 పిల్లలు మీ ఇంట్లో ఉండి తింటున్నాం. కానీ ఎన్నాళ్ళిలా? అందుకని ఏం చేస్తానంటావు? అందుకని ఇక్కడ దగ్గరలోనే అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఉందట. అందులో చాలామంది ఆడవాళ్లే పనిచేస్తున్నారట. అందులో చిన్న ఉద్యోగం ఖాళీ ఉందట అంది. రజని ఏమంటుందో అన్న భయంతో. ఏముద్యోగం? అంది కనుబొమ్మలు చిట్లిస్తూ. అగ్గిపెట్టెలు అతికించడానికి ఇంటికి ఇవ్వటం, ఎవరు ఎన్ని తిరిగిచ్చారో రాసుకోవటం, ఇదే పని. నేను కూడా చేరదామనుకుంటున్నాను అంది ఆశగా. అది సరే, నువ్వు ఇంట్లోంచి బయటికి కాలు పెట్టావు కదా, నీకు ఈ వివరాలన్నీ ఎవరు చెప్పారు? అంది రజని ఆశ్చర్యంగా. పక్కింటి వాళ్ళింటికి ఎవరో చుట్టాలొచ్చారు. ఆ వచ్చిన ఆవిడ దాంట్లో పనిచేస్తుందట. ఆవిడే నాకు చెప్పింది. మరి జీతం ఎంత ఇస్తారో తెలుసా? రజని అలా అడిగేసరికి సుభద్రకి రజని ఒప్పుకుంటుంది అన్న నమ్మకం కలిగింది. 80 రూపాయలు ఇస్తారట. 80 రూపాయల? సుభద్ర, ఆ డబ్బుతో నీకు పిల్లలకు తిండికి సరిపోతుందా? సరిపోతుందని నేననను, కానీ మీకు కొంతైనా సహాయపడదామని. పిచ్చి సుభద్ర, నువ్వు మా దగ్గరకు వచ్చిన అప్పటినుంచి ఈ మాట ఎన్నిసార్లు అన్నావో నీకు గుర్తుందా? ఇంట్లో మేమిద్దరం సంపాదిస్తున్నాం. నీ గురించే మేము కష్టపడేది ఏం లేదు. హాయిగా గడిచిపోతుంది. నీ వల్ల మాకు ఏ బాధ లేకపోయినా నువ్వు మాత్రం చాలా మొహమాట పడిపోతున్నావు. అదేం మనసులో పెట్టుకోకు సుభద్ర. మరి నేను పనిచేసే దాని విషయం మర్చిపో సుభద్ర. నువ్వు చేయాల్సింది ఇలాంటి ఉద్యోగం కాదు. దేనికైనా టైం వస్తుంది. ఇట్లా ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీకు ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల శ్రమ ఎక్కువే కానీ ఫలితం శూన్యం. అందుకని అంది అయోమయంగా.
ఏమిటేదో చర్చ జరుపుతున్నారు? ఆఫీస్ నుంచి అప్పుడే వస్తూ అడిగాడు గోపాలం. ముందు మీరు స్నానం చేసి రండి అంది రజని. ఆహా, ఆలస్యం తప్పుతుందా ఆజ్ఞ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సుభద్రతో పాటు వంటింట్లోకి వెళ్ళిపోయింది రజని. ఏమిటి సంగతి అన్నాడు తాపీగా సోఫాలో కూర్చొని టిఫిన్ తింటూ. మన సుభద్ర 50 రూపాయలకి అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేద్దామని అనుకుంటోందటండి. అది చర్చనీయాంశం. అదేమిటి సుభద్ర, నీకేం కష్టం కలిగిందని ఆలోచన అన్నాడు. ఈ మధ్య తమ ఇంటిలో ఒక వ్యక్తిగా కలిసిపోయిన సుభద్రను తనకంటే చిన్నది కనుక పేరు పెట్టి పిలుస్తున్నాడు గోపాలం. అబ్బే, అలా అని కాదు కానీ అంటూ నీళ్లు నమిలింది సుభద్ర. తన వల్ల మనం ఏదో కష్టపడిపోతున్నామని తెగ బాధపడిపోతోందండి. నువ్వేమన్నావు? వీలేదని ఖచ్చితంగా చెప్పాను అంది స్థిరంగా. మంచి పని చేశావు సుభద్ర. నీ వలన మాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఇలాంటి పనుల్లో చేరకు. నీ జీవితానికో మంచి మార్గం ఏర్పరచాలని మేమేనాడో నిశ్చయించాం. నువ్వెంత అభిమానపడుతున్నది మాకు తెలుసు. ఊరికే కూర్చుంటే నీకు ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి. అందుకని రేపటి నుంచి నువ్వు కుట్టు పని నేర్చుకో. ఈ సందు చివరే ఉంది స్కూలు. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. అక్కడంతా ఆడవాళ్లే నేర్చుకుంటున్నారు. ఆ పని నీకు ఇష్టమేనా? లేకపోతే చెప్పు, పర్వాలేదు. అలా అని నెమ్మదిగా అడుగుతున్నారా? మీరు ఏది చెప్పినా అది నా మేలుకే అని నాకు తెలుసు. మీలాంటి దేవతల సమక్షంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. రేపటి నుంచి మీరు చెప్పిన ప్రకారం వెళ్ళి నేర్చుకుంటాను అంది సంతోషంగా. నీకు తీరిక ఎప్పుడో అప్పుడే వెళ్ళు. పిల్లలని పక్కింటి వాళ్ళకి అప్పగించు. 1 గంట మాత్రమే అక్కడ నేర్చుకోవటం. అలాగే అంది కృతజ్ఞతగా. అంతేకాదు, నువ్వు చేయాల్సింది మరొకటి కూడా ఉంది అన్నాడు గోపాల్ సుభద్ర వైపు తిరిగి. నీకు చదువుకోవాలని కోరికగా ఉంది కదా, మెట్రిక్ పుస్తకాలు తెస్తాను. రోజు రజని దగ్గర ముందు ABCD నేర్చుకో. నీకు ఇంట్రెస్ట్ ఉంది కనుక తొందరగానే వస్తాయిలే. నేను చాలా అదృష్టవంతురాల్ని. మీ పుణ్య దంపతుల ఆదరణ లభించడం నా పుణ్యం. నేను ఇంతకంటే ఏం చెప్పలేకపోతున్నాను అంది గద్గద స్వరంతో, వాళ్ళ అభిమానానికి ముగ్ధురాలవుతూ. నువ్వేం చెప్పక్కర్లేదు, కానీ మమ్మల్ని పొగడకుండా ఉంటే అంతే చాలు. రేపటి నుంచి నువ్వు నా విద్యార్థినివి. రేపు సాయంత్రం నుంచి క్లాసులు మొదలు పెడతాను. పొద్దున భోంచేసి 11 గంటలకి మిషన్ క్లాసుకు వెళ్ళు. అప్పుడేగా నీకు ఖాళీ. అవును రజని, ఇన్నేళ్ళు వచ్చి 2 పిల్లల తల్లినయ్యాక చదువుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ముందు జరగాల్సింది ఎవరు మాత్రం ఊహించగలరు? నీకు చదవటం రాయటం బాగా వచ్చు కదూ అంది రజని. తెలుగు పర్వాలేదు, ఇంగ్లీషు హిందీ అసలు రాదు. ఎవరో బయట నుంచి పిలవటంతో వెళ్ళిపోయాడు గోపాలం. ఆ 2 నేను నేర్పిస్తాగా, మిగిలినవి నువ్వే చదువుకుంటావు నా సాయం లేకుండా. తెలియనివి చెప్తాననుకో. అయితే రేపటి నుండి ఇంటిలో నేను పద్ధతి ప్రవేశపెట్టబోతున్నాను. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే ఇదంతా జరుగుతుంది అంది రజని. ఏమిటది అంది సుభద్ర కుతూహలంగా. ఈ రోజు దాకా నన్ను కూర్చోబెట్టి వంట వార్పు మిగిలిన పనులన్నీ నువ్వే చేస్తున్నావు. కానీ రేపటి నుంచి ఉదయం వంట నీది, పై పని నాది. సాయంత్రం వంట నాది, పై పని నీది. ఇప్పుడు నేనేమంత కష్టపడుతున్నాను రజని. ఈ వంతులు అదంతా అనవసరం. నీకు నీ కాళ్ల మీద నిలబడాలనుంటే నేను చెప్పినట్లు వినాల్సిందే. ఓకే? అలాగేలే, నువ్వు ఒక జగముండివి. అది అలా చెప్పిన మాట బుద్ధిగా వినాలి. నేను నీ టీచర్ని కదా. అలాగే టీచర్ గారు అంది వినయంగా. ఇవాళ్టికి నా పేరు పెట్టి పిలువు. ఇంకా నేను చదువు మొదలు పెట్టలేదుగా. రేపటి నుంచి అలా పిలుద్దు గాని. ఎస్ టీచర్ అంది బుద్ధిగా, ఎప్పుడో రజని అన్న మాటల్ని గుర్తుంచుకొని. అబ్బో, నా శిష్యురాలి బుద్ధి అప్పుడే పాదరసంలా పరుగులు తీస్తోంది. నీ వ్యవహారం చూస్తుంటే రేపు రాత్రికే ABCDలు వచ్చేటట్లున్నాయి అంది మందహాసం చేస్తూ. ఆ మాటలకిద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. పిల్లలు రావటంతో వాళ్ళని తీసుకుని వంటింట్లోకి నడిచింది సుభద్ర. పిల్లకి 2వ ఏడు వచ్చింది. దానికి మాటలు ఎంత తొందరగా వస్తున్నాయో సుభద్రకి ఇంగ్లీష్ అక్షరాలు అంత తొందరగా వచ్చేశాయి. చిన్న చిన్న పాఠాలు చదవగలుగుతోంది. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 దాకా రజని చదువు చెబుతోంది. సుభద్ర మనసంతా చదువు మీదే కేంద్రీకరించింది. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే చురుకుదనం ఉంది ఆమెలో. అదే బాగా నచ్చింది రజనీకి. అంతకంటే వేగంగా కుట్టుపనిలో అల్లుకుపోయింది. కొత్తలో ఓ రోజు జరిగిన సంఘటన ఆమెకింకా బాగా గుర్తుంది. అది తలుచుకుంటే నవ్వొస్తుంది సుభద్రకి. మొదటి రోజు 11 గంటలకి క్లాసుకు వెళ్ళింది సుభద్ర. కుట్టుపని నేర్పే టీచర్ సుభద్రను చూడగానే అడిగింది, మీరేనా సుభద్ర గారంటే? అవును, మీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. నిన్న మీ వాళ్ళు వచ్చి డబ్బు కట్టారు అంది. అలాగా, రండి అని ఒక మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళి ముందు మిషన్ ఎలా తొక్కాలో నేర్పించింది. ఆ రోజంతా అదే నేర్చుకుంది సుభద్ర.
అక్కడికి చాలామంది ఆడవాళ్లే వస్తున్నారు. మొత్తం 25 దాకా మిషన్లు వరుసగా ఉన్నాయి. అన్నింటి మీద నేర్చుకుంటున్నారు. కొందరు టీచర్ దగ్గరికి గుడ్డలు కత్తెర తీసుకుపోయి లెక్కలు నేర్చుకుంటున్నారు. కొందరు ఎవరికి వారే కత్తిరించుకుంటున్నారు. మరికొందరు ఇళ్ల దగ్గర కత్తిరించుకుని ఇక్కడ కుట్టుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ కొందరు తమ పని చేసుకుపోతున్నారు. అంతా హడావిడిగా ఉంది. అందరిలో సుభద్ర ఎదురుగా ఉన్న మిషన్ మీద కుట్టుకుంటున్న ఆవిడ మాత్రం మౌనంగా నిర్లిప్తంగా రంగు దారాలతో దిళ్ల గలీబులు కుడుతోంది ఏకాగ్రతతో. సుభద్రకు వాళ్ళని చూస్తుంటే టైం తెలియలేదు. టీచర్ వచ్చి మీ టైం అయిపోయింది, మళ్ళీ రేపు ఇలాగే టైంకు రండి, వచ్చేటప్పుడు కత్తెర దారముండా పాత బట్ట ఒకటి తెచ్చుకోండి అని చెప్పింది. హమ్మయ్య అనుకుంటూ ఇంటికి బయలుదేరింది సుభద్ర. మొదట్లో అక్కడ వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారో అని భయపడింది, కానీ ఏం అడగలేదు. నిజానికి వాళ్లకున్న సమయమే గంట. ఇంకా కబుర్లు చెప్పుకోవటానికి టైం ఏది? వాళ్ళు కుట్టుకునే టైం అయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకుంటారు, అంతే. మరి ఇది నయమే, ఎవరి గొడవ వాళ్ళది అనుకుంది. 4 రోజులు గడిచాయి. సుభద్రకి కుట్టటం చేతనైంది. మొదట కత్తిరించటం నేర్చుకుంది. కాగితం మీద కత్తిరించుకొని అప్పుడు బట్టలు కత్తిరించేది. టీచరు చెప్పినట్లుగానే కత్తిరించగానే ఆవిడ చాలా మెచ్చుకునేది సుభద్రని. ఆ రోజు సుభద్ర బాడీ టీచర్కి చూపించి కత్తిరించి కుడుతోంది. ఇంకా జాయింట్ చేయటమే తరువాయి. ఉన్నట్లుండి టప్మని చప్పుడై మిషన్ కాస్త ఆగిపోయింది. ముందుకు వెనక్కి కదలటం లేదు. సుభద్రకి భయం పట్టుకుంది. మిషన్ కదలకపోవటంతో ఏదో పాడైపోయి ఉంటుంది అనుకుంది కంగారుగా. ఎంత తొక్కినా మిషన్ కదలటం లేదు. చుట్టూ చూసింది సుభద్ర. ఎవరైనా తన వంక చూస్తున్నారేమోనని. ఎవరి పనుల్లో కబుర్లలో వాళ్ళున్నారు. పక్క వాళ్ళని అడుగుదామనుకుంది. మళ్ళీ తటపటాయించింది. ఏం మిషన్ ఆగిపోయింది అని అడిగింది. ఎదురు మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నావిడ. ఏమోనండి, కదలటం లేదు, కాస్త చూస్తారా అంది. ఆవిడ లేచొచ్చింది. అరే, సూది విరిగిపోయింది, దారం బాబిన్లో ఇరుక్కుపోయింది అంటూ విడదీసింది. నా దగ్గర సూది ఒకటి ఉంది, దీంట్లో బిగిస్తాను, ఒకసారి లేవండి అంది. సుభద్ర లేచింది. ఆవిడ సూది బిగించి మిషన్ సరిచేసి కుట్టి చూసి ఇక కుట్టమంది. మీ సూది రేపు తెచ్చిస్తాను, మా ఇంట్లో చాలా సూదులున్నాయి అంది కృతజ్ఞతగా. మీకు ఇంట్లో కూడా మిషన్ ఉందా అందావిడ. లేదు. మరి సూదులు కొని అట్టిపెట్టుకున్నారా ఒకేసారి? అవునండి, చిరిగిన బట్టలు కుట్టుకోవటానికి పూలు గుచ్చుకోవటానికి మాకు అవసరం వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఎందుకో పక్కున నవ్విందావిడ. ఎందుకలా నవ్వుతున్నారు అంది సుభద్ర తెల్లబోతూ. ఆ సూదులు వేరండి, అవి మిషన్ సూదులు, ఒక్కొక్కటి 70 పైసలు ఖరీదు. పర్వాలేదులేండి, మీరు మళ్ళీ ఇవ్వక్కర్లేదు అంది. అబ్బే, దేనికండి, తెచ్చిస్తాను. నేను ఇది మామూలు సూది లాంటిది అనుకున్నాను. నేను మొదట్లో అలాగే అనుకున్నాను లేండి, మీరు కొత్తగా వచ్చారు కదూ. అవునండి, నేను చేరి 4 రోజులైంది. మీ పేరు అంది. సుభద్ర. నా పేరు కస్తూరి, ఇప్పుడు ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్నాను. బాగా వచ్చిందిలేండి, ఈ నెలలో మిషన్ కొనుక్కుంటున్నాను అంది కస్తూరి. అలాగా, మీరు చాలా అదృష్టవంతులు. కొందరు మగాళ్ళకి భలే శ్రద్ధ ఉంటుందండి. మీకు నేర్చుకోవటం పూర్తి కాగానే మీ వారు మిషన్ కొంటున్నారు అంది సుభద్ర. కస్తూరి మిషన్ కొనుక్కుంటున్నందుకు సంతోషిస్తూ, నాకు అదృష్టం లేదండి, నేనే కొనుక్కుంటున్నాను, నా రెక్కల కష్టం మీద కూడబెట్టిన డబ్బుతో. అలాగా, అయితే మీ వారు అంటూ సందేహంగా ఆగిపోయింది. అదంతా ఒక పెద్ద కథలేండి, చెప్పాలంటే సినిమా చూసినంత టైం పడుతుంది అంది నవ్వేస్తూ. నాలాగే అన్నమాట, అప్రయత్నంగా నోరు జారి అనేసింది సుభద్ర. అరే పాపం, మీకేమైంది? అబ్బే, ఏం లేదు, ప్రతి మనిషి జీవితం ఒక కథ అంతే. మొత్తం మీద ఇద్దరి కథ ఒకటేలా ఉంది అనుకున్నారిద్దరు. గోపాలం సుభద్ర కొడుకుని కాన్వెంట్లో చేర్పించాడు. గార్డియన్గా తనే సంతకం చేశాడు. వాడి పేరు రాజశేఖర్ అని రాయించాడు రిజిస్టర్లో. గోపాలానికి ఆ పేరంటే చాలా ఇష్టం. తండ్రి చేత పేరు కూడా పెట్టించుకోవటానికి నోచుకొని పిల్లల దురదృష్టానికి విచారించాడు. పాప పేరు విషయం కూడా వాళ్ళకే వదిలేసింది సుభద్ర. రజనీ కోరిక మీద పాపకు కవిత అని పేరు పెట్టడం జరిగిపోయింది. సుభద్ర మిషన్కి వెళ్ళటం మొదలుపెట్టి అప్పుడే 6 నెలలైంది. రజనీకి పిల్లలకి తనే బట్టలు కుడుతోంది. ఇప్పుడు కస్తూరిలాగా ఎంబ్రాయిడరీ నేర్చుకుంటోంది. ఆమె ఉత్సాహం గమనించిన గోపాలం మిషన్ కొన్నాడు. అంత డబ్బు నా కింద ఖర్చు చేయడం ఎందుకండి అంది సుభద్ర. ఇదంతా నీ మంచికే. ఎవరో సరికొత్త మిషన్ తక్కువ ధరకి అవసరం వచ్చి అమ్మేస్తున్నారు. అప్పు చేసి ముందు తీసుకున్నాను, అంతా కూడబెట్టి చివరికి తీర్చుకుందు గానీలే అన్నాడు గోపాలం. అయితే సరే అంది సంతోషంగా. సుభద్ర ఈ మధ్య క్లాస్ అయిపోయాక కస్తూరి ఇంటికి వెళ్ళొస్తోంది తరచుగా. కస్తూరి చిన్నపాటి పాకలో ఉంటుంది. ఓ పక్కన మిషన్,
మరోపక్క వంట సామాగ్రి, స్టవ్వు, చిన్న ట్రంక్ పెట్టే ఇవే ఉన్నది. ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంది. సుభద్ర వెళ్ళేసరికి పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తోంది కస్తూరి. రా సుభద్ర, నా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు అంది లేచి చాప తెచ్చి పరుస్తూ. ఇద్దరే నా పిల్లలు అంది సుభద్ర. చాలదు, నాకున్న భాగ్యానికి వాళ్ళని పైకి తెస్తే అంతే చాలు. ఏమిటి బట్టల మూట? అవి కుట్టే బట్టలు. మాది పాక కదా, ఊళ్ళో వాళ్ళు ఖరీదైన బట్టలిస్తారు. నా పాకలో ఎలుకలను, అగ్నిహోత్రుడికి, దొంగలకి పూర్తి స్వాతంత్రం ఉంది. అందుకని భయపడి రాత్రిళ్ళు బట్టలు మూట కట్టి పక్కవాళ్ళ డాబాలో దాస్తాను. ఉదయమే ప్రారంభోత్సవం అంది నవ్వుతూ. అలాగా, నమ్మకమేనా? నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడే నా దాపరికం. తన పని ముగించుకొని వచ్చి మూట విప్పింది కస్తూరి. వరుసగా 5-6 సార్లు ఖరీదైన సాదా రంగు గౌన్లు తీసింది. ఇవన్నీ నువ్వు కుట్టినవేనా అంది ఆశ్చర్యంగా. ఆహా, నేను కుట్టినవే అక్షరాలా. ఇప్పుడు వీటి మీద ఎంబ్రాయిడరీ చెయ్యాలి. ఒక్కొక్క గౌన్కి ఎంత ఇస్తారు అంది వాటిని పరీక్షగా చూస్తూ. బజార్లో అయితే ఒక్కొక్క దానికి 25 దాకా వేసుకుంటారు. నేను ₹2 తక్కువ తీసుకుంటాను. అందుకే చుట్టుపక్కల వాళ్ళు చాలామంది బట్టలు నాకే ఇస్తారు. మరి మగవాళ్ళ బట్టలు కుట్టవా? కుడతాను, అవి నేర్చుకున్నాను. కానీ ఈ రోజుల్లో కాలేజీ పిల్లలు మగవాళ్ళకి ఇస్తారు కుట్టడానికి, ఆడవాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు సరిగ్గా కుట్టలేరని. ఈ మధ్యే స్కూల్ పిల్లల బట్టలు కొంతమంది ఇస్తున్నారు. నెలకి ఎంత సంపాదిస్తావు కస్తూరి అంది సుభద్ర. నెలంతా కష్టపడితే 300 పైన వస్తాయి. జాకెట్ల మీద, టెరికాటన్ బట్టల మీద, ప్యాంటు షర్ట్ల మీద అయితే డబ్బులు బాగా వస్తాయి. వారానికి ఒక్కరోజు మాత్రం అస్సలు మిషన్ వంక చూడను. పూర్తిగా సెలవు తీసుకుంటాను. అలా ఎక్కువ శ్రమ పడితే రేపు నువ్వు మూల పడితే చూసేదెవరు? అదే నా భయం కూడా అంది కస్తూరి. నీకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంటి అద్దె 15. చౌకేనే అంది కస్తూరి. చౌకే. దానికి ఒక కారణం ఉందిలే. ఈ పక్క బిల్డింగ్లో నేను కొన్నాళ్ళు వంట చేసేదాన్ని. అప్పుడే మిషన్ నేర్చుకున్నాను. చివరికి వాళ్ళ దయ వల్ల ₹15కి పాక సంపాదించగలిగాను. పిల్లలిద్దరికీ నెలకి 10 చొప్పున కట్టి కాన్వెంట్లకి పంపిస్తున్నాను. కాన్వెంటా అంది నమ్మలేనట్టు. సుభద్ర, పేదవాళ్ల పిల్లలు కాన్వెంట్కి వెళ్ళకూడదన్న రూలేం లేదుగా. నేను ఇన్ని కష్టాలు పడేది వాళ్ల కోసమే. వాళ్ళకి 4 ముక్కలు వచ్చి ఏదైనా ఉద్యోగం చేసేదాకా నేను ఇట్లాగే కష్టపడి డబ్బు కూడబెడతాను అంది నిశ్చల కంఠంతో. నీ ఆశయం చాలా బాగుంది కస్తూరి అని మెచ్చుకుంది సుభద్ర. ఇంకా విను. ఇంటి అద్దె, వీళ్ల ఫీజులు, నెల సరుకులు, పాలు వగైరాలన్నీ 150లో సర్దేస్తాను. చేతిలో ₹50 ఉంచుకుంటాను. మిగిలింది పిల్లలిద్దరి పేర నెలకు చెరొక ₹10 బ్యాంకులో వేస్తాను. మిగిలింది నా పేర వేసుకుంటాను. చాలా క్లుప్తంగా వాడుతున్నాను కనుక ఈ సంసారం నెట్టుకొస్తున్నాను ఇంత మాత్రంగా అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ. కస్తూరి తెలివితేటలకు ఆశ్చర్యపోయింది సుభద్ర. గుడ్డిలో మెల్ల అన్నట్లు వాళ్ళిద్దరూ మగపిల్లలయ్యారు. అదే ఆడపిల్లలైతే నా పాటలు ఎలా ఉండేవో. అయితే ఆడది ఇంత ధైర్యంగా ఒంటరిగా తన కాళ్ల మీద తాను నిలబడగలదన్నమాట. ఏమిటి సుభద్ర ఆలోచిస్తున్నావు అంది కుడుతున్న కస్తూరి. ఏం లేదు, నీ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటున్నాను కస్తూరి. ఒంటరితనం మీద పడి వేరే దారి లేకపోతే దానంతట అదే వస్తుంది ధైర్యం. మొదట్లో ఈ పిల్లల్ని పెట్టుకుని ఎలా బ్రతకాలా అని ఎన్నాళ్ళు ఏడ్చేదాన్నో. దేవుడు నాకు తెలివితేటలిచ్చాడు అంది అదో మాదిరిగా. ఇంతకు కస్తూరి, నువ్వు మీ వారు ఎందుకు విడిపోయినట్లు? అదంతా పెద్ద కథ అన్నానుగా. మా పుట్టింట్లో అమ్మ, నాన్న, 3 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు, నేను ఉండేవాళ్ళం. అన్నయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వచ్చిన వదినలు కూడా అంతంత మాత్రం వాళ్లే. మా నాన్న పెళ్లి చెయ్యాలనే ఉద్దేశంతో 5th ఫారం చదవగానే ఆపేశాడు నా చదువు. SLC చదువుతానంటే వద్దన్నాడు. 4 రోజులు అన్నం నీళ్లు మాని గోల చేశాను. కానీ నా కోరిక తీరలేదు. నా పెళ్లి కూడా చేసి బాధ్యత వదిలించుకోవాలని ఆయన తాపత్రయం. ఇంతలో నాకు పెళ్లి కుదిరింది. ఆయనకి మంచి ఉద్యోగం, నెలకి 800 జీతం. కాస్త ఉన్నవాళ్లే 10,000 కట్నమడిగారు. అన్నయ్యలు అంత ఇవ్వొద్దని గోల చేశారు. కానీ నాన్న సంబంధం మంచిదని పెళ్లి జరిపించేశారు. 5-6 సంవత్సరాల పాటు మా కాపురం దివ్యంగా సాగిపోయింది. 2 పిల్లలు పుట్టారు. ఆయనకి వరంగల్ ట్రాన్స్ఫర్. అదే మా కాపురం కూలటానికి మొదటి కారణం. ఆయనకి ఆఫీస్లో ఉన్న స్టెనోతో పరిచయం పెరిగి ప్రేమగా మారి ఒకరోజు సడన్గా చెప్పా పెట్టకుండా దాని రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని ఇంట్లో తెచ్చిపెట్టారు. ఏడ్చాను, గోల చేశాను, కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలుకున్నాను. ఇది తగదని. ఆయన రాతి బొమ్మలా మాట్లాడలేదు. అది చదువుకున్నది, ఉద్యోగం చేస్తుంది. నేను అట్టే చదువుకున్నదాన్ని కాదు. క్రమంగా నేను వాళ్ళిద్దరి వంట మనిషి మాత్రమే అయ్యాను. ఒక ఒరలో 2 కత్తులు ఇమడలేవన్న సంగతి నీకు తెలుసుగా.
క్రమంగా ఆమె తరపు వాళ్ళ రాకపోకలు సాగించి నా పరిస్థితి మరీ దిగజార్చేశారు. దాంతో ఆయన నన్ను పిల్లల్ని మర్చిపోయారు. దాంతో వేరు కాపురం నా ముఖం చూడడం మానుకున్నారు. సామానంతా తీసుకుపోయారు. చివరికి నీ దారి నువ్వు చూసుకోమని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాను, సరాసరి మా వాళ్ళింటికి వెళ్ళాను. అప్పటికే చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాన్న అన్నయ్యల మీద ఆధారపడ్డాడు. అందువల్ల ఆయన ఏం చెయ్యలేకపోయాడు. 10,000 కట్నం ఇచ్చి అంతా కడిగి పెట్టావు దానికి. ఇప్పుడు దాన్ని 2 పిల్లల్ని పోషించడం మా వల్ల కాదని ముఖానే అనేశారు అన్నయ్యలు వదినలు. పెద్దవాళ్ళు నిస్సహాయంగా చూసి ఏడవడం తప్ప ఏం చేయలేకపోయారు. 4 రోజులు పిల్లలతో పస్తులుండి ఎలా బ్రతకాలో తెలియక ఏడ్చాను. నా అదృష్టం కొద్దీ అప్పుడే మా వాళ్ళ ఇంటి పక్కనున్న వాళ్ళ చుట్టాలకు వంట మనిషి కావాలని, ఇంట్లో ఉండి అన్నీ చూసుకునే మనిషి అయితే మరీ మంచిదని అంటే విని ఆ ఊళ్ళోనే అడుక్కోవటం ఇష్టం లేక ఈ ఊరు వచ్చేశాను. కొత్త కాబట్టి నాకు అంతా అపరిచితులే. 1-2 స్కూళ్లలో టీచర్గా చేద్దామని చూశాను. కానీ వాళ్ళు ట్రైనింగ్ కాలేదు కనుక టెంపరీగా చేర్చుకుంటామని 40-50 ఇస్తామని అన్నారు. నేను వంట చేస్తే నెలకి 60 ఇచ్చేవాళ్ళు. ఉద్యోగం చేస్తే 40 రూపాయలే వస్తాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని వల్ల ప్రయోజనం లేదని, మా జీవితాలు వెళ్ళవని తెలుసుకున్నాను. చివరికి ఈ దారిలో పడ్డాను. దీంట్లో శ్రమ ఎక్కువే, అయినా ఫలితం బాగానే ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక రకంగా తృప్తిగా కూడా ఉంటుంది, నేను ఎవరి సహాయం తీసుకోనందుకు అంటూ తన కథంతా చెప్పి బాధపడింది కస్తూరి. సుభద్ర ఆమె కథంతా విని కన్నీరు కార్చింది. తన కథంతా పూసగుచ్చినట్లు చెప్పింది. విని శోభనాద్రిని తిట్టింది కస్తూరి. దేశంలో మగవాళ్ల దుర్మార్గాలు మితిమీరిపోతున్నాయి సుభద్ర. ఆడదంటే ఎంత లోకువగా ఉందో వీటికి అంతం ఎప్పుడో తెలియటం లేదు. ఏం చేస్తాం కస్తూరి, ఏం చేయలేక మన కర్మం అని సరిపెట్టుకుంటున్నాం అంతే. నిజానికి మా ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. రెండో పెళ్లి చేసుకుంటే ఆయన ఉద్యోగం ఊడిపోవాలి కదా. అట్లాగా మరి ఆ అమ్మాయిని పెళ్లాడిన విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియదా అంది సుభద్ర. చాలా రోజుల దాకా రహస్యంగానే ఉంచారు. కానీ చివరికి నన్ను నా దారిన పొమ్మన్నాక తెగించి ఆయన ఆఫీస్కి వెళ్ళి సంగతి నాకు జరిగిన అన్యాయం చెప్పి మరీ వచ్చాను. ఉద్యోగం పోయిందని తర్వాత తెలిసిందిలే. ఇప్పుడు ఎక్కడున్నారాయన అంది కుతూహలంగా సుభద్ర. ఎక్కడో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నారని విన్నాను. బహుశా ఆ ఊళ్ళోనే అయిండొచ్చు. బాగా చేశావు కస్తూరి. వాళ్ల పాపాన వాళ్ళు పోతారులే అని మగవాళ్ళని తేలిగ్గా వదలకూడదు. మనకి అందుబాటులో ఉన్న పనైనా చేసి తీరాలి. కొంతవరకైనా ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది అంది ఆవేశంగా సుభద్ర. నిజమే, ఆయనకి ఆస్తి కూడా ఉంది. అదంతా మా మామగారి సొంతం కాదు, తాతల నాటిది. దావా వేస్తే మగపిల్లలున్నారు కనుక వీళ్ల వాటా వీళ్ళకి వచ్చింది. కానీ కోర్టుకెక్కాలంటే డబ్బులుండాలి, మనిషి సహాయం ఉండాలి. అందుకే ప్రస్తుతానికి ఆ సంగతి వదిలేశాను. ఎవరైనా మగవాళ్ళు అండగా ఉంటే చెయ్యొచ్చు. ఇలాంటి స్థితిలో ఏం చేయగలవు? కానీ ఈరోజు కాకపోయినా ఏనాటికైనా ఆ పని చెయ్యాలనే నా ఆలోచన. కానీ కస్తూరి, నాకు అలాంటి ఆశ కూడా లేదు. పైగా ఆడపిల్ల ఒక్కతి. ముందు జీవితం తలుచుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి అంది విచారంగా. భయపడకు సుభద్ర, కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుంది. నువ్వు మాత్రం కుట్టు పని, చదువు ఇవే ముఖ్యంగా పెట్టుకో. పైకొస్తావు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి నీ బ్రతుకు తీర్చిదిద్దుకుంటావు. అంతేలే, అదే చేస్తున్నాను. మాటల్లో పడి చాలాసేపు కూర్చున్నాను. ఇంకొస్తాను కస్తూరి అంటూ ఇంటికి బయలుదేరింది సుభద్ర. సుభద్రకి మిషన్ మీద రాబడి బాగానే ఉంది. సంపాదన అంతా కూడబెట్టి 100 రూపాయలు కాగానే తీసుకెళ్ళి రజనీ చేతిలో పెట్టింది సుభద్ర. గోపాలం దాన్ని తీసుకెళ్ళి ఆమె పేరున బ్యాంకులో వేశాడు. కానీ అతను అలా చేయటం ఒప్పుకోలేదు సుభద్ర. దాన్ని ఇంటి కింద ఖర్చు పెట్టముంది. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేని గోపాలం అలాగే అన్నాడు. సుభద్రకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి తను, పిల్లలు పూర్తిగా బరువు కాకుండా తన కాళ్ల మీద నిలబడగలగడం కొంత మనశ్శాంతిగా ఉంటోంది. మెట్రిక్ పుస్తకాలు బాగా చదవగలుగుతోంది సుభద్ర. రజని ప్రతిరోజు తప్పనిసరిగా పాఠాలు చెబుతోంది. గోపాలానికి సుభద్రకి చదువు మీద ఉన్న శ్రద్ధ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. బాధ్యతలు మీద పడ్డాక మనిషి అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో అర్థమవుతోంది. సుభద్ర రాజాకి తెలియనివి తనే చెప్పగలుగుతోంది. ఇంటి పని, కుట్టు పని చేసుకుంటూ చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తోంది. ఆమెను చూస్తుంటే ఒక్కొక్కసారి గోపాలం దంపతులకి చాలా బాధ అనిపించేది. భర్త ఆమెను అన్యాయం చేయకుండా ఉంటే సుఖంగా ఉండాల్సిన మనిషి ఒక మగవాడి కారణంగా ఆమెకి ఎన్నో కష్టాలు, బాధలు. మెట్రిక్ పరీక్షలు నెల రోజులే ఉన్నాయి. రజని సుభద్రని ఇంటి పని, కుట్టు పని కాస్త మర్చిపోమ్మంది. సుభద్ర దీక్షగా చదువుతోంది.
తప్పకుండా పాస్ అవ్వాలని దృఢ సంకల్పంతో కవిత, రాజు తల్లిని విసిగించకుండా గోపాలం చూస్తున్నాడు. మొదటి పరీక్ష రోజు సుభద్రని గోపాలం వెంట తీసుకువెళ్ళి అక్కడే ఉండి పరీక్ష రాయించాడు. మర్నాటి నుంచి సుభద్ర ఒక్కతే వెళ్ళగలనంది. సివిక్స్ పేపర్ రాసి ఇంటికొచ్చిన సుభద్ర గట్టిగా ఏడ్చేసింది రజని ఎదట. ఏం జరిగిందో అని కంగారు పడ్డ రజని కారణం తెలుసుకున్నాక ఎలా రాసింది, ఏం రాసింది అంతా వివరంగా కనుక్కొని సుభద్రని కోప్పడింది. మొత్తం ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అన్నింటికీ 3వ వంతు మార్కులు వేసుకున్నా 40 దాటాయి. భలే దానివే, ఎంత కంగారు పెట్టేశావో అంది రజని. ఏమో రజని, ఇవాళ నాకు చాలా భయంగా ఉంది. పాస్ అవనేమో అని అపనమ్మకంగా కూడా ఉంది అంది విచారంగా. అదంతా నీకెందుకు, నువ్వు పాస్ అవటం ఖాయం. మిగిలిన పేపర్లు రాశాక నువ్వు పరీక్షకు వెళ్ళిన మాట మర్చిపో. ఇంకా దాని గురించిన ఆలోచన వదిలేసి రేపటి పరీక్ష సంగతి చూసుకో అంది రజని. గోపాలానికి కూడా సుభద్ర పాస్ అవుతుందని గట్టి నమ్మకం కలిగింది. సుభద్ర ఈసారి బట్టల మీద వచ్చే రాబడిలోంచి కొంత ఖర్చు పెట్టి ఎంబ్రాయిడరీ నేర్చుకొని బాగా చేయగలుగుతోంది. చీరల మీద వేసిన ఎంబ్రాయిడరీ చూసి రజని ఆశ్చర్యపోయింది. ఆమె సంపాదన 200 దాటుతోంది. సుభద్రకి ఆ రోజు పని లేకపోవడంతో పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఆడిస్తోంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది రజని. సుభద్ర, ఈరోజు టిఫిన్ ఏం చేశావు అంది తొందరగా. ఎన్నడూ లేంది ఇంట్లో కాలు పెట్టగానే చెప్పులు కూడా విప్పకుండా అలా అడగడం ఆశ్చర్యం అనిపించింది సుభద్రకి. ఏం అలా అడుగుతున్నావు? ఉప్మా చేశాను అంది. కొంచెం మైసూర్పాక్ చేస్తావా? నెయ్యి ఎంతో లేదు అంది అనుమానంగా. సరేలే, ఇప్పుడే వస్తానంటూ పాపనెత్తుకొని వైర్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది రజని. ఆమె అలా వెళ్ళగానే గోపాలం వచ్చాడు. ఇంకా రజని రాలేదా సుభద్ర? వచ్చిందండి. ఎందుకు అలా బయటికి వెళ్ళింది? ఇప్పుడే వస్తానని. ఆహా అని లోపలికి వెళ్ళిపోయాడు. పావుగంట తర్వాత బుట్ట నిండా చాలా ప్యాకెట్లతో తిరిగి వచ్చింది. ఏం రజని, ఏమిటివన్నీ అంది అయోమయంగా. చెబితే నాకేమిస్తావు అంది నవ్వుతూ రజని. అసలు విశేషం ఏమిటి? ఒకవేళ చెప్పినా నేనేమి ఇవ్వగలను? పేదదాన్ని అంది బేలగా ముఖం పెట్టి. ఎందుకు ఇవ్వలేవు? ఈ మాత్రం ఇవ్వగల శక్తిని ఎప్పుడో సంపాదించావు, కానీ ఇవన్నీ స్వీట్సు నీ డబ్బులతోనే కొన్నాను. అలాగా? కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? అప్పుడేనా అంటూ స్వీట్స్ ప్యాకెట్ విప్పి లడ్డూ చేతిలోకి తీసుకుంది. గోపాలానికి రజని ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కాలేదు. మీ ఇద్దరివి మట్టి బుర్రలే, ఇంకా అర్థం కాలేదు కదూ సుభద్ర. ముందు నువ్వు నోరు తెరు, విషయం తర్వాత చెప్తాను అంది రజని. సుభద్ర కొంచెం సిగ్గుపడింది. రజని అలా అనేసరికి. ముందు చెప్పు రజని. సరే చెప్పే పెడతాను, మీరు కూడా వినండి. రాజా, నువ్వు కూడా వినరా. మన సుభద్రాదేవి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సందర్భంలో తీపి లడ్డూ తినిపిస్తున్నాను అంటూ గబుక్కున సుభద్ర నోట్లో లడ్డూ పెట్టేసింది చప్పట్లు కొడుతూ. అంటూ లడ్డు తీసేసి రజనీ చెప్పేది కలో వాస్తవమో తెలియటం లేదు. ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని చూస్తోంది. నిజంగా అన్నాడు గోపాలం. నిజమే. ఇవాళ స్కూల్ నుంచి వస్తుంటే చాలామంది పేపర్ చూస్తున్నారు. ఏమిటంటే మెట్రిక్ రిజల్ట్స్ వచ్చాయని అన్నారు. పేపర్ కొని చూశాను. సుభద్ర నెంబర్ ఉంది. అందుకే స్వీట్ తినిపించి ఈ వార్త చెప్పాలనుకున్నాను. ఇంకా అట్లా చూస్తావేం సుభద్ర? ఇంకా అనుమానం తీరకపోతే పేపర్ చూసుకో అంటూ పేపర్ తీసి సుభద్ర నెంబర్ చూపించింది. అనుమానం తీరక 4 సార్లు నెంబర్ చూసుకుంది సుభద్ర. తను సివిక్స్ పేపర్ బాగా రాయలేదు కదా, ఎలా పాస్ అవ్వగలిగింది? పొరపాటున చూడలేదు కదా అని హాల్ టికెట్ తెచ్చి చూసుకున్నాక సుభద్ర అనుమానం తీరిపోయింది. అంతే. సుభద్ర గోపాలం ఎదుట ఉన్న సంగతి కూడా మర్చిపోయి రజనిని గట్టిగా కౌగిలించుకుంది ఆనందంతో. రజని, ఇదంతా మీ చలవే. మీరు చేసిన సహాయం వల్లనే నేను ఈ పరీక్షను కట్టి పాస్ అయ్యాను. దీనికంతటికీ మీరే కారణం. ఈరోజు మీ అండదండ నాకు లేకపోతే నేను నా పిల్లలు నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోయేవాళ్ళం. లేకపోతే వీధుల వెంట తిరిగి ముష్టెత్తుకునేవాళ్ళం. మీరు నా పాలిట దైవ సమానులు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనంటూ ఇద్దరికీ నమస్కరించింది సుభద్ర. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. ఇదిగో, ఇందులో మేం చేసింది ఏం లేదు సుభద్ర. శ్రమపడ్డది నువ్వు, విజయం సాధించింది నువ్వు. నీ కష్టాలు గట్టెక్కినట్లే ఇంకా అన్నాడు గోపాలం. సుభద్ర, పేరుకు మేము డబ్బు పెట్టినా అంతకంటే రెట్టింపు చాకిరీ చేస్తున్నావు మాకు. ఇంకా మన మధ్య రుణాలేం లేవు. మన మధ్య ఉన్నది ఆత్మీయత, స్నేహం, ఆప్యాయత తప్ప. వాటిని కలకాలం నిలబెట్టుకోవాలి అంతే. సుభద్ర, ఆ స్వీటు నీ చేత్తోనే మాకు పెట్టు అని రజని హెచ్చరించడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది సుభద్ర. అరరే, ఈ సంతోష వార్త వినేసరికి నాకేం తోచలేదు అంటూ ప్లేట్లు తెచ్చి గోపాలానికి, రజనీకి, 2 పిల్లలకి పెట్టింది. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ అంది రజని. అది నేనెప్పుడో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సుభద్రకి ఓ వాచి ప్రజెంట్ చేయాలి.
అంటూ సుభద్ర పాస్ అయితే ఇవ్వాలని కొని ఉంచిన వాచి తెచ్చిచ్చాడు గోపాలం. నాకెందుకండి అంత విలువైంది, ఇంట్లో ఉండేదానికి అంది సుభద్ర మొహమాట పడిపోతూ. సుభద్ర, ఇది నేను నీకు పాస్ అయిన సందర్భంలో ఇస్తున్నాను, అందుచేత వద్దనకూడదు. ముందు ముందు దీని ఉపయోగం నీకెంతో ఉంటుంది, ఇది నీ చేతికి పెట్టుకో అన్నాడు. సుభద్ర తీసుకోలేదు. రజని, నీదే భారం అంటూ దాన్ని భార్య చేతికిచ్చాడు. ఎందుకు పెట్టుకోదు? నీ సంతోషం కొద్దీ స్వీట్స్ తినిపించావు, మా సంతోషం కొద్దీ మేం బహుమానం ఇచ్చాం. నువ్వు తీసుకోకపోతే మా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసుగా అంటూ సుభద్ర చేతికున్న గాజులు తీసి వాచి పెట్టింది రజని. మీరు నా పట్ల చూపించే ఆదరం చూస్తుంటే నా మనసు కరిగిపోతుంది. నిజంగా నాకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నా ఇంత బాగా ఆదరించే వాళ్ళు కాదేమో. నేను ఏ జన్మలోనో మీలాంటి వాళ్ళ ఆశ్రయం పొందటానికి మంచి పూజ చేసుంటాను. మీరు నాకు ఇచ్చిన ఈ బహుమతిని తిరస్కరించలేకపోతున్నానంటూ ఇద్దరి కాళ్లకు నమస్కరించింది. సుభద్ర, ఏమిటి పిచ్చి? ఈ మాత్రానికే ఇంత ఇదైపోతున్నావు? నీకు మేమేం చేయగలిగామని? నీకు మంచి ఉద్యోగం ఇప్పించి నీ పిల్లలతో సుఖంగా ఉండటం చూస్తే అదే మాకు తృప్తి అన్నారు రజని, గోపాలం. ఆ తర్వాత అంతా కలిసి సినిమాకు వెళ్ళి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసి రావటం అంది రజని. నేనెందుకులే రజని, మీ ఇద్దరు వెళ్ళిరండి అంది సుభద్ర అభిమానపడుతూ. హమ్మమ్మ, ఎంత మాట! ఈ ఆనందానికి కారణం నువ్వు లేకుండా మేం వెళ్ళటం అసంభవం. అందుకని నువ్వు మాతో పాటే వచ్చి తీరాలంటూ ఇద్దరూ పట్టుబట్టారు. వాళ్ళు అంతగా బలవంత పెడుతుంటే మరీ మూర్ఖంగా ప్రవర్తించడం బాగుండదేమో అని పిల్లల్ని తీసుకుని బయలుదేరింది సుభద్ర. సినిమా నుంచి వచ్చాక సుభద్రకి నిద్ర పట్టలేదు. సంతోషంతో ఏ పని చేయాలో తోచటం లేదు. నిజంగా తను మెట్రిక్ పాస్ అయిందా? కల కాదు కదా, పరీక్ష పాస్ అవటం ఇంత తేలికా? ఇన్నాళ్ళు తను చదువురాని మొద్దునని బాధపడేది. ఇప్పుడు ఇంకా అలా అనుకోనక్కర్లేదు. తను చదువుకుంది, నెమ్మదిగా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. తను పూర్తిగా తనపై బ్రతకటం నేర్చుకోవాలి. ఇంతకాలం వీళ్ళు తనకెంతో ఆదరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఇంత ఆదరణ చూపించరేమో. తను ఇంట్లోంచి వచ్చేసే ముందు తన ముందు జీవితం ఏం కానుందో అని భయపడింది. ఒక్కొక్క రాత్రి నిద్రపోకుండా ఏడ్చేది, దేవుణ్ణి తిట్టుకుంటూ. నిజమే, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు లేడు అని తిట్టుకోవడం సహజం. సుఖం కలిగితే దేవుడు ఉన్నాడు అని సంతోషపడటం న్యాయం. ఇంకా దేవుడు తన్ను మర్చిపోలేదు అనటానికి ఈ నిదర్శనం తను పరీక్ష పాస్ అవటమే. ఈ రోజు నుంచి తను సుభద్ర మెట్రిక్, రేపు కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్త చెప్పి రావాలి. తను పాస్ అయిందని సంతోషించే వాళ్లల్లో ఆమె ఒకర్తి. తన కోసం ప్రాణం ఇస్తుంది. ఇలాగే నలుగురిలో మంచి అనిపించుకొని జీవితాన్ని ముగించేసుకుంటే అంతే చాలు అనుకుని లేచి వెళ్ళి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి దాని మీద సుభద్ర మెట్రిక్ అని రాసి తనివి తీరా చూసుకుని మురిసిపోయింది సుభద్ర. కథ కొనసాగుతుంది.